చూసినా గోపాల్ గోల్డ్ గోపాల్ గోల్డ్ గోపాల్ గోల్డ్. ప్రపంచంలో బంగారం ఉన్న పదం తప్ప ఇంకేమీ లేనట్టు నువ్వు మొదలెట్టవే. మనవాడు వచ్చాడు జరుగు జరుగు జరుగు, మెరుపల్లే వచ్చాడు జరుగు జరుగు జరుగు, దమ్మున్న చిన్నోడు జరుగు జరుగు జరుగు, దుమ్ము దులిపేస్తాడు జరుగు జరుగు జరుగు. రా 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 రారా బంగారం, అరే నీతో పోటీ మాకెళ్ళేవే బంగారం. జరుగు. బంగారు కోడి పెట్ట వచ్చనండి. హే పాప హే పాప హే పాప, మా బాబు బంగారం, మా బాబు బంగారం, 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 బాబు బంగారం, మా బాబు బంగారం. ఏంటిది? అదేంటంటే మావయ్య, మేమందరం కలిసి ఒక పదం అనుకున్నాం, అది వచ్చేలాగే పాట పాడాలి. ఒకవేళ ఆ పదం వచ్చేలా పాట పాడలేదనుకో వాళ్ళు ఓడిపోయినట్టే. అది మావయ్య, మాకంటే మ్యూజిక్ సెన్స్ ఎక్కువ, మేము పాడతాం. పూర్ మావయ్య, ఆయన మ్యూజిక్ సెన్స్ ఎక్కడిది చెప్పు. ఎవరో చెప్పింది నాకు మ్యూజిక్ సెన్స్ లేదని. ఇప్పుడు చూడండి రా, నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను. ఇంకోటేస్తా చూడండి, సీతాలు సింగారం, మా లక్ష్మి బంగారం, సీతామలక్ష్మంటే శ్రీలక్ష్మి అవతారం. ఈ పాట ఎవరిదో తెలుసా? ద గ్రేట్ చంద్రమోహన్ గారు. ఎప్పుడో మేము పుట్టక ముందు పాటలు పాడితే మాకేం తెలుస్తుంది? ఓహో అలాగా. ఇప్పుడు చూడవే, ఓసిన బంగారం ఇచ్చుకో సింగారం, రచిపోనిచ్చావంటే పిచ్చెక్కిస్తా వ్యాపారం. వాసివాడి తస్తది. ఎలా ఉంది ఈ మన్మధుడి దెబ్బ? చూడండి, మోడీ గారు 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేసినట్టు ఈ రోజు నుంచి ఈ ఇంట్లో బంగారం అనే పదాన్ని బ్యాన్ చేస్తున్నా. ఈ రోజు నుంచి ఈ ఇంట్లో బంగారం అన్న పదం నా కంటికి వినపడకూడదు, గోల్డ్ ఐటమ్స్ ఏవి నా చెవికి కనపడకూడదు. మీరు కామెడీ క్యారెక్టరే కదా, కూల్ గా చెప్పాడని మీరు లైట్ తీసుకుంటే నాలో కామెడీ యాంగిల్ మాత్రమే చూసిన మీరు కంట్రోల్ తప్పిన కర్కోటకుండి చూస్తారు. మావయ్య, మరి నీ బంగారపు చెయ్యి బ్యాన్. గైస్, బంగారంలో ఉండే మావయ్యకి అసలు ఏమైంది గైస్? ఇప్పుడే కదరా మావయ్య చెప్పాడు బంగారం అనే పదాన్ని బ్యాన్ చేశానని. మళ్ళీ అదే మాట చెప్తావేంట్రా నువ్వు? అసలు ఈ 1 ఇయర్ చెప్పినట్టు గోపాల్కి ఏదో అయ్యిందిరా. లేకపోతే ఆ పిచ్చి మాటలేంటి, చెవులకి కనిపించకూడదు కళ్ళకి వినిపించకూడదని ఏం జరుగుంటుంది? మావయ్య, మొహం ఏంటి అలా ఉంది? కళ్ళు కూడా ఏదో ఉబ్బినట్లుగా ఉన్నాయి. రాత్రి నిద్ర సరిగా పోలేదా? రాత్రి హర్రర్ సినిమా గానీ చూసావా? లేదురా. పోనీ నా టెన్షన్ లో నేను ఉన్నాను రా, నువ్వు ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి నన్ను తప్పకు పో. నీ ప్రాబ్లం ఏదో చెప్తే నేను హెల్ప్ చేసి నీ టెన్షన్ కాస్త తగ్గిద్దాం అనుకున్నా. అంత చిరాకైతే పోనీ వద్దులే. ఒరే ఒక్క నిమిషం రా, ప్రాబ్లం ఏంటో చెప్తే నిజంగానే హెల్ప్ చేస్తావా? ఇందాక అదేగా చెప్పింది. మా ఫ్రెండ్ ఒకటి దగ్గర చాలా బంగారం ఉంది, దాన్ని ఎవ్వరూ కనిపెట్టలేకుండా ఎక్కడైనా దాచిపెట్టాలి. నువ్వు పని చేద్దాం, ఆ గోల్డ్ ని మట్టిగా మార్చేసి మనకు కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఆ మట్టిని గోల్డ్ గా మార్చుకుందాం. ఇదేమన్నా కోడి రామకృష్ణ గ్రాఫిక్స్ సినిమానా లేక విఠలాచార్య మ్యాజిక్ సినిమానా? ఇలా అంటే అలా, అలా అంటే ఇలా మార్చేసుకోవడానికి? సైన్స్ మావయ్య, సైన్స్.
ఆ సైన్స్ తలుచుకుంటే ఏమైనా అవుతుంది. సైన్స్ తలుచుకునే సంగతి పక్కన పెట్టి నువ్వు తలుచుకుంటే ఏమైనా అవుతుందా లేదా చెప్పు. అవుతుంది. ఆ ప్రాసెస్ కు ముందుగా నువ్వు గోల్డ్ గురించి కొంత మ్యాటర్ తెలుసుకోవాలి. నాకెందుకు తెలియదురా. 24 క్యారెట్స్ అనుకో మార్కెట్ రేటు గ్రాము 2700 రూపాయలు ఉంది. అదే 22 క్యారెట్స్ అది కాదు నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు. మరి అకార్డింగ్ టు ద పీరియాడిక్ టేబుల్ అటామిక్ నెంబర్ ఆఫ్ గోల్డ్ ఈస్ 79. వీటిని డి బ్లాక్ లో 11th గ్రూప్ లో 6th పీరియడ్ ఎలిమెంట్స్, వీటిని ట్రాన్సిస్ట్ ఎలిమెంట్స్ అని అంటారు. వీటికి పరివర్తన చెందగల గుణం ఉంటుంది. పరివర్తన చెందగల లోహాలున్నవి గోల్డ్, సిల్వర్ ఇవి. అది కాకుండా ఇక వీటి బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్, డెన్సిటీ విషయానికి వస్తే సొల్యూషన్ ఏంటో చెప్పరా అంటే వికీపీడియాలో మ్యాటర్ అంతా మీటర్ ఎక్కినట్టు చెప్తారా బాబు. అది కాదు మామయ్య, ఐన్స్టీన్ అన్నావుగా, ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే ఆ పేరుకు విలువ ఎలా వస్తుంది? జేమ్స్ కెమెరాన్ అంటే సినిమా తీసి చూపించేవాడుగా బాబు. మామయ్య నీకు మంచి సినిమా చూపిస్తా పదా. సినిమా ఏంట్రా? ఏంట్రా ఈ కెమికల్ సినిమా? ఆగు మావయ్య, నేను చేసేది జాగ్రత్తగా చూడు. చూసావా దీన్ని? వద్దురా, జాగ్రత్తగా చూడు మావయ్య. గోల్డ్ కదరా. కొద్దిసేపట్లో చూడు ఏం జరుగుతుందో. గోల్డెన్ శాండ్, బంగారం మట్టి అయింది సరే, మరి మట్టి గోల్డ్ అవుతుందా లేదా అనేది కదా నీ డౌట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడు. కొద్దిసేపు అలా చూడు. చేయబట్టు బంగారం ముద్ద, సూపర్ రాలుడు. ఏంటి మావయ్య అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షమయ్యావు? కూర్చోరా బాబు, కూర్చో. ఏంటి మరే దీన్ని కూడా అలా మార్చిపెట్టరా ప్లీజ్. ఇదిగో మావయ్య ప్లీజ్ రా, ప్లీజ్. సరే ఇటు. ఓం భీమ్ ఐన్స్టీన్. గోల్డెన్ శాండ్ రా. నువ్వు సూపర్ రాలుడు, నువ్వు నిజంగా ఐన్స్టీన్ రా.
అయినా మామయ్య ఈ శాండ్ ఇప్పుడు ఏం చేస్తావు? అది సీక్రెట్, ఎవ్వరికి చెప్ప. ఇక్కడ మన మధ్య జరిగింది కూడా ప్లీజ్ కీప్ ఇట్ సీక్రెట్, ఎవరికి చెప్పదు. నువ్వు లోపలికి వెళ్ళు. గోల్డెన్ శాండ్, వాటర్ వాటర్. రమ్య రావే, ఈ నీళ్ళ బద్దకిస్తుగాడికేనా? ఎండిపోతే కానీ బుద్ధి రాదు ఏదోకి. అయినా బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు అక్కడ నీళ్లు ఉన్నా లేదో చూసు కావాలి కదా. వాడు దున్నపోతున్నా నీకు ఆర్డర్ ఇవ్వడం, నువ్వు చెంబట్టుకుని వెళ్ళిపోవడం బాగుందే. మావయ్య ఇంకా ఆపుతావా? ఈ వాటరు వాడికి కాదు. అయినా నీకు ఇదేం పోయే కాలమే. వెస్టర్న్ కమౌడ్ నీకు అలవాటు లేకపోతే ఇంట్లో ఇండియన్ కమౌడ్ కూడా ఉందిగా, అది వాడుకోవచ్చుగా. అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినట్టు చెంబట్టుకుని అలా బయలుదేరడం ఏంటి? ఆపుతావా? అసలు ఏమైంది నీకు మావయ్య? ఏం బాగున్నావు? 2 రోజుల నుంచి తిక్కగా బిహేవ్ చేస్తున్నావు. ఈ పిల్లో కట్టుకొని తిరుగుతావు, పిచ్చిగా బాగుతున్నావు. ఇప్పుడు ఏదో అడిగావు కదా అని చెప్దామంటే చెప్పనివ్వు. చెప్పేలోపు ఆగుతావా అంటే ఈలోపు ఏదేదో ఊహించేసుకుంటావు. ఓకే ఓకే, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా సుత్తి లేకుండా చెప్పు. ఈ వాటరు ఆ బద్దకిష్టగాడికి కాదు, అలాని నా అవుట్డోర్ షూట్ కి కాదు, బాల్కనీలో పెట్టిన పూల మొక్కలకి. ఏంటి బాల్కనీలో పూల మొక్కకే? ఆ బాల్కనీలో పెట్టిన కుండీలో 2 మొక్కలు వేసాను. మట్టి బాగాలేదనుకుంటా, మొక్కలు చచ్చిపోతున్నాయి. దాంతో ఆ పూల కుండీ మార్చేసి వేరే పూల కుండీ తీసుకొచ్చి వేసా. నీళ్లు పోయకపోతే చచ్చిపోతాయి కదా, అందుకే వెళ్తున్నా. ఎంత పనిచేసావే ముష్టి మొహందాన. పూలకుండి ఏమైంది? ఇక్కడ నా పూలకుండి ఉండాలి, ఏమైతే? ఓహో అద్దా, బయటపడేరా అంటే కాకుండా పడేస్తానన్నాడు. పడేస్తానన్నాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా ఉంటుందని బంగారం లాంటి పూలకుండి బాల్కనీలో పెట్టి తెచ్చాను. బంగారం లా ఏంటి నా బొంద? బంగారం ఉన్న పూలకుండియేగా. ఈ బద్దకిష్టగాడు ఎక్కడ పడేశాడో ఏంటో. సార్ ఏం ఎత్తుతున్నారా? నా బొంద నా పిండా కూడా. అయితే బోడిగాడి తోటకు బావచ్చిందే మీరు. రే నేనేదో ఇబ్బందులో పూలకుండి నీకు ఎక్కడదా? దేనికి సార్? నేను వెతుకుతుంది దీనికోసమేరా. ఎక్కడ దొరికిందా చెప్పు. నాకు దొరికింది సార్. రే ఎక్కడ దొరికింది చెప్పమన్నా? ఒరే దొరికిందంటే ఆడ దొరికిందంటే. సరే నేను వెతుకుతుంది కూడా దీనికోసమేరా. ఇచ్చారా? మీరు ఎదుగుతుంది దీనికోసం కాదు సార్, ఎదుగుతూ పూలకుండియే. మీరు ఎదుగుతుంది మీ శారతో మీ పెండ కూడా అప్పుడే మర్చిపోయారా? ఎట్టకాలను వేస్తే చంపేస్తాను. నేను ఇప్పుడు చెయ్యి కింద పెట్టండి. ఇప్పుడు ఐ లవ్ యూరా. ఐ టూ. రవి, రవి, రవిగా ఇన్స్టన్ రవి, అర్జెంట్, నాకు కూడా చాలా అర్జెంట్. ప్లీజ్ ఇది అంతకంటే అర్జెంట్ రా. బ్లాడర్ పగిలిపోతుంది ఇక్కడ. పోతే పోయింది లేవే, ఏదో బ్లాడర్ కావాలంటే కొత్తది కొనిస్తాను. అకార్డింగ్ టు ద హ్యూమన్ బాడీ. అరే ఇది సోదాపరా. బాబు ఈ మట్టిని కాస్త బంగారంగా మార్చేవరా ప్లీజ్ రా. ఇప్పుడా? ప్లీజ్ రా. సరే ఇవ్వు, ఇటు త్వరగా. నువ్వు చూస్తూ ఉండు, ఇప్పుడే వచ్చేస్తా. ఆగరా బాబు, 2 నిమిషాలు ఓపిక పట్టు. ఏంటి మావయ్య నాతో ఆడుకుంటున్నావా? ఉత్తి మట్టి తెచ్చి గోళ్ళ మార్చమంటే ఎలా? ఉత్తి మట్టా? ఇదిగో నువ్వు పట్టుకో, నువ్వు చూస్తూ ఉండు. నేను ఈ పండుగాడి దగ్గర ఉన్న పూలకుండి ఆ గోల్డెన్ శాండ్ పూలకుండి కానప్పుడు
అసలైన గోల్డెన్ శాండ్ పూలకుండి ఎక్కడున్నట్టు? ఎలా ఉంది గోపాల్ నా సెల్ఫీ? నా బొందలాగే ఉంది. సెల్ఫీ దిగానని చెప్పడానికి కూడా సెల్ఫీ దిగి పంపాలా? నా పూలకుండి రాజశేఖరం ఇంట్లో ఉందా? దీన్ని ఎలాగైనా సంపాదించాలి. రాజశేఖరం గారు, రాజశేఖరం గారు, ఏంటి అడవిడిగా వచ్చావు? అవును, ఎలా ఉంది నా సెల్ఫీ? సూపర్ గా ఉంది సార్. దాన్నే ఫేస్బుక్ లో అప్లోడ్ చేసి మిమ్మల్ని ట్యాగ్ చేద్దాం అనుకుంటే మీరేమో ఫేస్బుక్ లో లేరా? నాకు ఫేస్బుక్ ఎందుకయ్యా? ఎందుకంటారండి సార్, ఇలా సరదాగా సెల్ఫీలు దిగినప్పుడు ఫేస్బుక్ లో అప్లోడ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. ఓహో, వెరీ గుడ్. రాజశేఖర్ గారు, మీరు ఇందాక సెల్ఫీ తీసుకున్న పోజు అదిరిపోయింది సార్. మీరేమనుకోకపోతే మీరు ఇందాకే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే సెల్ఫీ దిగారో యాజ్ ఇట్ ఈస్ గా నాతో కూడా ఒక సెల్ఫీ దిగాలి. సెల్ఫీదే కదా, నా ఆస్తి రాసుకోబట్టలేదు కదా. అలాగే సార్, మీ మొహం ఏదో కాస్త జిడ్డుగా ఉన్నట్టుంది. మొహం కడుక్కొని రాకూడదు? నా మొహానికి ఏముందయ్యా, ఇలా ఉండగా కదా నీకు సెల్ఫీ తీసుకుని పంపించాను. అవుననుకోండి, బట్ స్టిల్ మీరు ఇంకొంచెం గ్లామరస్ గా కనిపిస్తే బాగుంటుంది సార్. వెళ్ళండి సార్ ప్లీజ్. ఒక్కసారి మొహం కడుక్కోండి. అదేంటి గోపాల్జీ, తొక్కలో పూలకుండి పడిపోతే అంతగా హడావుడి చేసేస్తున్నారండి? డబ్బులు పడేస్తే బజార్లో బొచ్చుడు దొరుకుతాయి కదా. అస్థికల్ని పూలకుండీలో పెట్టుకు తిరిగి వెరీనా పుష్పంగా ఈయనే చూశాను. ఇదిగో గోపాల్జీ, నీళ్ళు. ఏంటి బాలు? రీసెంట్ గా గోపాల్ గారి బామ్మ ఎవరైనా పోయిందా? నాకేం తెలుసు? వాడి గురించిన మొత్తం ఇన్ఫర్మేషన్ నాకంటే నీకే బాగా తెలుసు కదా. మ్యాటర్లోకి రా. అదేనే, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు అనుకోకుండా ఒకరికొకరు ఎదురుపడి గుద్దేసుకున్నాం. దాంతో ఆ చేతిలో ఉన్న పూలకుండి జారి కింద పడిపోయి ఆ మట్టి అంతా చల్లా చెదురైపోయింది. పూలకుండీనా? అప్పుడు ఏం చేశాడంటే నా చేతిలో ఉన్న పేపర్ తీసుకుని గబా 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 ఆ మట్టి అంతా ఎత్తేసుకుని తీసుకెళ్తూ ఇవి మా బామ్మ అసికలు అంటాడేటి. ఈ రోజు పొద్దున కూడా పండుగాడితో గొడవ పడి ఎదురు డబ్బులు ఇచ్చి మరీ కొన్నాడు. అంటే పూలకుండికి మనోడికి ఎక్కడో ఏదో లింక్ ఉందన్నమాట. అర్జెంట్ గా మనం ఆ రహస్యం ఏంటో కనిపెట్టేయాలి. నీకు సూట్ అయ్యే డైలాగులు మాట్లాడు. ఇప్పుడు నేనేమన్నాను? మనం కనిపెట్టడం ఏంటి? నీళ్ళు నువ్వే కనిపెట్టగలవు అనాలి. నీ బుర్రకు అంత సీన్ ఎక్కడదులే. ఓ, పిచ్చి బాగా ముదిరిపోయినట్టు. ఏంటి గోపాల్జీ, తల పట్టుకుని అటు ఇటు తెగ తిరుగుతున్నా? ఇంకేం పట్టుకు తిరగాలో చెప్పండి, అదే పట్టుకు తిరుగుతాం. ఎందుకు దానికి అంతే సీరియస్ అయిపోతారేంటి? మీరు వెతుకుతున్న పూల కుండి మా దగ్గరే ఉంది. అది మేము మీకు ఇవ్వాలంటే మీ దగ్గర ఉన్న గోల్డ్ లో 50% మాకు ఇవ్వాలి. ఏంటి ఆలోచిస్తున్నారా? ఆలస్య అమృతస్య విషమస్య నువ్వు ఇక చెప్పా. సరే ఇస్తానే, ముందు పూలకుండి తెచ్చి. తొక్కలో పూలకుండి కోసం నీ దగ్గర ఉన్న గోల్డ్ 50% ఇవ్వడం రెడీ అయిపోయావంటే ఆ పూలకుండి వెనకాలన్న రహస్యం ఏంటో అర్జెంట్ గా నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. అయితే విని సావండి. మీకు ఇవ్వాలనుకున్న బంగారం ఆ పూల కుండీలోనే ఉంది. బంగారం మొత్తాన్ని మట్టి కింద కన్వర్ట్ చేసి ఆ పూల కుండీలోనే దాచిపెట్టారు.
నీళ్ళు నీళ్ళు ఏంటిది? పూలకుండి. రోజు నువ్వు నీళ్లు పోసుకున్న తర్వాత మిగిలిన కాసిన నీళ్లు దీనికి పోయి. ఇంట్లో ఉన్న పనులు సరిపోవా? మళ్ళీ నాకు ఈ ఎక్స్ట్రా పనులేంటి? ఎక్కడి నుంచి తెచ్చావు దీన్ని? కాంపౌండ్ లో దొరికింది. నిన్ను అడ్డమైన చెత్త తీసుకొచ్చి ఇంట్లో పెడతావు. చెప్తా నీ పని. ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళి అమ్ముంటే వెతకాలి. చేతికందని బంగారాన్ని నేలపాలు చేసే కదా. మావయ్య వాళ్ళేంటి అలా పరిగెట్టారు? మనం బంగారాన్ని మట్టిగా మార్చాం కదా, ఆ మట్టిని నేను పూలకుండీలో వేసి పెట్టాను. ఇదిగో ఇది ఉందే, ఇది ఆ పూలకుండీని బయటపడేయమని చెప్పి ఈ బద్దకిస్తి గారికి చెప్పిందంటే ఇటు పడేసాను. ఆ పూలకుండీనా? అది పడేమని నాకు ఇచ్చింది, బట్ బద్దకం నాకు బాగా ఎక్కువయ్యి నా రూమ్ లోనే పెట్టా. నిజంగానా? వెళ్ళి తీసుకురారా ప్లీజ్. మై గోల్డెన్ శాండ్ బతకచ్చు. ఎంతసేపు రా, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను, సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను. అదే మొక్కరా, అదే మొక్క, అదే మట్టి కదా. దేవుడా, మరి ఫస్ట్ టైం జీవితంలో నీ బతకం నాకు పనే కనిపిస్తుందా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. కోడి పందాలకు పంపించేటప్పుడు కోళ్ళని ఏం చేస్తారు? దూవుతారు. గుర్ర పందాలకు పంపించేటప్పుడు గుర్రాలను ఏం చేస్తారు? దూవుతారు. అంటే కొంపదీసి నన్ను కూడా ఏమైనా పందాలకు పంపిస్తున్నావా? మా ఇంటి దగ్గర ఒకడు షార్ట్ ఫిల్మ్ కోసం కాన్సెప్ట్ ప్రిపేర్ చేసుకున్నాడు. కరెక్ట్ టయానికి క్యారవాన్ లేదని హీరో చంపేయాడు. షూటింగ్ అయిపోయింది. అంటే ఇప్పుడు వాడు వదిలేసిన రోజులు నేను చెయ్యాలన్నమాట. చీకట్లో బాణం వేయడం అంటారు. చీకట్లో ఇలాగే బాణాలు వేసుకుంటూ కూర్చో, ఏదో ఒక రోజు ఆ చీకట్లోనే చచ్చిపోతాయి. చేస్తావా?